హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన లాస్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి వేరియబుల్ సపరబుల్ మెథడ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, సాల్వ్ tan y into secant square x dx plus tan x into secant square y dy which is equal to 0. ఎస్, ఇక్కడ వేరియబుల్ని సపరేట్ చేయడం అంటే ఎక్స్ వేరియబుల్స్ అన్ని ఒక చోట ఉండాలి, వై వేరియబుల్స్ అన్ని ఒక చోట ఉండాలి, అప్పుడు ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి, వై పక్కన డివై ఉండాలి, అప్పుడు మాత్రమే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఎక్స్ పక్కన డివై ఉండకూడదు, వై పక్కన డిఎక్స్ ఉండకూడదు, అప్పుడు ఇంటిగ్రేషన్ చేయలేమన్నమాట. ఓకే, ఎస్. మరి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో 4 మార్కులకి అడుగుతూ ఉంటాడు ఇలాంటి మోడల్స్. మరి వేరియబుల్స్ ఎక్స్లన్నీ ఒక చోట రాస్తున్నాను. సో అయితే చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ tan y ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ y dy విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి చూడండి, ఎక్స్ వేరియబుల్స్ అన్ని ఒక చోట రాస్తున్నా. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అట్లనే పెట్టండి. ఇక tan x ఉంది కదా, యాక్చువల్గా దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఈ tan y రఫ్లో చెప్తున్నాను చూడండి. tan y ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్, ఈ టర్మ్ అంతా రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ వై డివై. ఇప్పుడు ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఏమవుద్ది, మల్టిప్లేయర్లో ఉన్నది డివైడ్ అవుద్ది అనమాట. సో కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై tan x, ఓకేనా, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ వై tan వైని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఏమవుద్ది, మల్టిప్లేయర్లో ఉంది డివైడ్ అవుద్ది. సో tan y. ఎస్, ఇక్కడ డివై ఉంది. సో మళ్ళీ ఇప్పుడు అంటే ఎక్స్ పక్కన డిఎక్స్ వేరియబుల్స్, వై పక్కన డివై ఉంది. సో దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై tan x ప్లస్ ఇదో సీకెంట్ స్క్వేర్ వై బై tan y డివై ఈజ్ ఈక్వల్ 0. ఎస్, ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, ఇలా అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను చూడండి డైరెక్ట్గా ఎల్సిఎం లాగా చేస్తాను. ఎక్స్లు అన్నీ ఒక చోట రాస్తున్నాను. సీకెంట్ స్క్వేర్ ఎక్స్, దీన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. అంటే యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉంటే తీసుకెళ్తాం. సో ఎక్స్లు అన్నీ ఒక చోట రాస్తున్నాం. ఫస్ట్ వినండి. నెక్స్ట్ ఇక డిఎక్స్ అట్లానే ఉంది, ప్లస్ వై ఏంటి, సీకెంట్ స్క్వేర్ వై డివైడెడ్ బై tan y dy ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు దీనికి రఫ్లో చెప్తున్నాను. ఎల్సిఎం చేయండి, ఏమొస్తుంది, tan x ఇంటూ tan y. ఓకే, ఇప్పుడు డినోమినేటర్ సేమ్ కాబట్టి మనం ఏం చేయాలి, లేకంటే క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఓకే, క్రాస్ మల్టిప్లై చేసేస్తే ఏమొస్తుంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ tan y dx ప్లస్ సీకెంట్ స్క్వేర్ y ఇంటూ tan x dy ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఈ టర్మ్ అంతా రైట్ సైడ్ పోతే 0 అవుద్ది. సో అగైన్ ఈ స్టెప్పే కదా, చూడండి, tan y ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ స్క్వేర్ y ఇంటూ tan x. ఓకేనా, కాబట్టి సో మీరు ఇలా చేసినా ఒకటే సార్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఓకే, ఇప్పుడు చూడండి, ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై tan x dx ప్లస్ ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ y బై tan y dy ఈజ్ ఈక్వల్ టు 0. సరే, ఇప్పుడు చూడండి, దీన్ని చూడంగానే ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. డినోమినేటర్లో tan x ఉంది, ఆ టర్మ్ని డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లో ఉంది సీకెంట్ స్క్వేర్ ఎక్స్. tan x కి డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, dy బై డిఎక్స్ ఆఫ్ tan x.
అటు సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సో ఇలా ఉన్నప్పుడు ఒక ఫార్ములాని ఉపయోగిస్తాం. ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్ములాని ఉపయోగిస్తాను. ఓకేనా? సో కాబట్టి దీని యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్ ఉంది. సో లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు, అంటే లాగ్ మాడ్ రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేకుంటే హాఫ్ కూడా రాయొచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డినామినేటర్లో ఉండేదే అనమాట, టాన్ ఎక్స్ ప్లస్. ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంది. సో టాన్ వైకి డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ వై, కాబట్టి లాగ్ ఆఫ్ మాడ్ టాన్ వై. ఓకే, సో అన్ని లాగ్లో ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సీని యాడ్ చేస్తాం కదా. సో లాగ్ సీని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సిఆర్ లాగ్ సి అన్ని లాగ్లో ఉంటే రైట్ సైడ్లో ఉన్న టర్మ్ కూడా లాగ్లో రాసుకోండి. ఇది మళ్ళీ ఎలా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా ఉంది. లాగ్ ఏ ఇంటూ బి అవుతుంది. ఓకే, సో లాగ్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ వై. అదే లాగ్ ఏ మైనస్ లాగ్ బి అనుకో, లాగ్ ఏ బై బి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. బోత్ సైడ్స్ లాగ్ లో క్యాన్సిల్, ఇంకా మిగిలింది ఏంటంటే టాన్ ఎక్స్ ఇంటూ టాన్ వై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఓకే, మరి ఇదే వీడియోలోని ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సాల్వ్. నెక్స్ట్ చూడండి, root of 1 plus x square dx plus root of 1 plus y square dy is equal to 0. Yes, ఈ ప్రాబ్లం ఆల్రెడీ వేరియబుల్స్ సపరబుల్లోనే ఉంది. ఎక్స్ వేరియబుల్స్ పక్కన డిఎక్స్ ఉంది, వై వేరియబుల్స్ పక్కన డివై ఉంది. సో కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, మరి చూడండి, గివెన్ ఈక్వేషన్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో డైరెక్ట్ ఫార్ములా మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇంటిగ్రేషన్ చేస్తే చూడండి, ఇంటెగ్రల్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ రూట్ 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. డైరెక్ట్గా ఫార్ములా ఏంటి సార్? ఫార్ములా చూడండి, ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. మిడిల్లో ప్లస్ ఉంది. అప్పుడు ఫార్ములా ఏంటంటే x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a. ఇది ఫార్ములా అన్నమాట. x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదు, ఇక్కడ నోట్ చేస్తున్నా. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ ఇదే రాయాలి, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ x/a. ఓకే, ఇది ఫార్ములా. అయితే ఒక్కొక్కసారి ఇక్కడ మైనస్ ఉందనుకో, ఇంటెగ్రల్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, అప్పుడు సైన్ ఇన్వర్స్ x/a వస్తుంది. ఇక్కడ ప్లస్లో మైనస్ వస్తుంది అంతే. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏ అంటే 1 అన్నమాట. ఈ రెండింటికి ఒకటే ఫార్ములా. ఇక్కడ y వేరియబుల్, x వేరియబుల్. సో కాబట్టి అప్లై చేస్తే ఏమవుతుంది, x/2, x అంటే xే, ఇక్కడ నోట్ చేస్తాను, x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఏ స్క్వేర్ బై 2, 1 స్క్వేర్ బై 2 అంటే 1/2 రాశాను. సైన్ హెచ్ ఇన్వర్స్ x/a, x అంటే x, a అంటే 1, x/1 అంటే xే రాయొచ్చు. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా a అనేది 1, సో y అన్నమాట వేరియబుల్. సో కాబట్టి y/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్
ఓకే, ప్లస్ ఏ స్క్వేర్ బై 2. ఏ అంటే ఇక్కడ 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ వై బై ఏ అంటే 1. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ఇక్కడ నేను సీని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అన్నిట్లో చూడండి 1/2 ఉంది. సో అంటే 2తో మల్టిప్లై చేసే 2/2 క్యాన్సిల్ అయిపోద్ది. 2c అన్న c అన్న ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. సో కాబట్టి x ఇంటూ √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ √1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ వై is equal to 2c or c, whatever it is. ఏం కాదు, 2c రాసిన c రాసిన ప్రాబ్లం లేదు. c is very arbitrary small value, 0 point something, 2 into 0 point something, 0 point something. ఓకే, ఎస్. అయితే ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ని ఏం రాసుకోవచ్చు? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1Aలో హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో అక్కడ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ని ప్రూఫ్ కూడా చేశారు. 2 మార్కుల ప్రాబ్లం. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం లేదంటే 1 కాబట్టి, సో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఓకేనా? ఎస్, అదే రాస్తున్నాను. సో ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్లో అనమాట. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ని లాగ్లో రాసుకోవచ్చు. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1. మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి రాయనవసరం లేదు, ఓన్లీ వై ఉంటుంది. ఓకే, సో వై ఇంటూ √1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ మళ్ళీ సైన్ హెచ్ ఇన్వర్స్ వైని లాగ్ ఆఫ్ వై ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ 1. సో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ 2 లాగ్లో ఉన్నాయి కాబట్టి నువ్వు 2cని లాగ్ సి అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎందుకంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏ ఇంటూ బి రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ అవుతుంది. ఎస్, ఇప్పుడు చూడండి ఎక్స్ ఇంటూ √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాశాను, ఇంకా వై ఇంటూ √1 ప్లస్ వై స్క్వేర్ రాశాను. చూడండి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, దాన్ని లాగ్ ఏ ఇంటూ బి రాసుకోవచ్చు. సో లాగ్ ఆఫ్ ఏ ఇంటూ ఏ అంటే రాసేస్తున్నాను ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. ఓకే, ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ మెథడ్ పేరు ఏంటంటే హోమోజీనియస్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలోని. సో అది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ని ఉపయోగించి చేయాలి. ఓకే, మరి చూడండి ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎక్స్ పవర్ వై పవర్ అన్నిటికీ సేమ్ ఉండాలి కాబట్టి దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఎక్స్ పవర్ 1 వై పవర్ 1. ఓకే, సో కాబట్టి సో ఈ మోడల్లో y ఈజ్ ఈక్వల్ టు vxని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, సో గివెన్ డిఈ ఈజ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ x ఇంటూ cos స్క్వేర్ y బై x ఇంటూ dx. ఓకే, ఇప్పుడు dy బై dx కావాలి. హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా ఉండాలంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఏదైనా ఫంక్షన్ న్యూమరేటర్లో డినామినేటర్ సేమ్ డిగ్రీ ఉండాలి. సో dy బై dx, ఈ dx మల్టిప్లైర్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. ఎస్, ఈజ్ ఈక్వల్ టు ఈ x మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుతుంది రైట్ సైడ్కి వెళ్తే. y ప్లస్ x ఇంటూ కాస్ స్క్వేర్ y బై x డివైడెడ్ బై x. ఓకేనా? So that is taking as number 1. This is a homogeneous differential equation. Okay, because numerator and denominator have same degree. Okay, ఎస్, సో ఈ మోడల్లో మనం ఏం చేస్తామంటే పుట్ y ఈజ్ ఈక్వల్ టు vxని సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడు దీన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ dy బై dx కనుక్కోవాలి మనం. సో విత్ రెస్పెక్ట్ x ఉంది కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్
బోత్ సైడ్స్. ఓకే, సరే. సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉందంటే రెండు వేరియబుల్స్ మల్టీప్లైస్లో ఉన్నాయి. ఇది యూవి అనుకోండి, యూవి హోల్ డాష్ ఫార్ములా యువి డాష్ ప్లస్ వి యూ డాష్, ఒకదాన్ని యు అనుకొని ఇంకొక దాన్ని వి అనుకోవాలి. సార్ మీరు యూని వినే ఎందుకు అనుకుంటున్నారు, ఎక్స్ని అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు. కాబట్టి ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు అడిషన్లో. కాబట్టి యు అంటే వి ఒకటి కాన్స్టెంట్గా పెట్టుకో, ఇంకా వి డాష్, డాష్ అంటే డెరివేటివ్, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1, అది రాసిన ఒకటి రాయకపోయిన ఒకటి, ప్లస్ వి, వి అంటే మళ్ళీ ఎక్స్, యూ డాష్ అంటే యు అంటే విని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేసి డివి బై డిఎక్స్. ఇప్పుడు దీన్ని 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. 1 ఇంప్లైస్ డివై బై డిఎక్స్ అంటే ఏంటి, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఏంటి, విఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వయర్ వై బై ఎక్స్, వై అంటే ఎంత విఎక్స్ డివైడెడ్ బై ఆల్రెడీ ఎక్స్ ఉంది, మళ్ళీ హోల్ డివైడెడ్ బై ఎక్స్, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, వి అలానే ఉంటుంది. సో వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా విఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వయర్ వి ఉంటుంది అంతే. ఓకే, డివైడెడ్ బై ఎక్స్. ఇప్పుడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో నుంచి ఎక్స్ని కామన్ తీయచ్చు. ఎక్స్ని కామన్ తీస్తే ఏమవుతుంది, సో వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ని కామన్ తీస్తున్నాను. సో అప్పుడు ఇంకా వి ప్లస్ కాస్ స్క్వయర్ వి డివైడెడ్ బై ఎక్స్. ఓకే, ఎస్. ఇప్పుడు ఎక్స్ న్యూమరేటర్లో, డినామినేటర్లో ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ కాస్ స్క్వయర్ ఎక్స్. ఏ టర్మ్ అయినా ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో సేమ్ వేరియబుల్ సేమ్ సైన్ ఉంటే రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. వి అటు సైడ్ పోతే మైనస్ అవుద్ది, ఇటు సైడ్ వస్తే మైనస్ వి, రెండు క్యాన్సిల్. సో ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వయర్ వి. ఎస్, ఇప్పుడు వేరియబుల్ని సపరేట్ చేద్దాం, వీళ్ళన్నీ ఒక చోట, ఎక్స్ వేరియబుల్స్ అన్నీ ఒక చోట. ఈ కాస్ స్క్వయర్ వి లెఫ్ట్ సైడ్కి వస్తే 1 బై కాస్ స్క్వయర్ అవుతుంది, 1 బై కాస్ స్క్వయర్ వి, ఇంకా డివి అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ రైట్ సైడ్కి వెళ్తే 1 బై ఎక్స్ అవుతుంది, 1 బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో కాబట్టి 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎస్, వేరియబుల్ని సపరేట్ చేసేసామా. ఎస్, అయితే ఇంకొకటి 1 బై కాస్ అంటే సీకెంట్, 1 బై కొసీకెంట్ అంటే సైన్ అవుద్ది. ఎస్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ వి డివి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నా, ఎందుకు వేరియబుల్స్ సపరేట్ చేసేసాను, వీళ్ళన్నీ ఒక చోట, ఎక్స్లన్నీ ఒక చోట. సో ఆన్ ఇంటిగ్రేషన్ వీ గెట్ సో ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ వి డివి ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ టాన్ ఎక్స్ అవుతుంది, ఇక్కడ టాన్ వి ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ అవుతుంది, ప్లస్ లాగ్ సిని యాడ్ చేస్తున్నాను. సి అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఏమవుతుందంటే లాగ్ ఏ ఇంటూ బి అవుతుంది. సో టాన్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సి అవుతుంది. బట్ వి ప్లేస్లో వై బై ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, బట్ వి ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. సో కాబట్టి టాన్ ఆఫ్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ సి. ఓకే, సో ఇలా చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.